ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక భానుమతి గురించి కేశవ అయితే రమ్యని చాలాసేపు బ్రతిమలాడుతూ ఉంటాడు. భానుమతి అంటే ఎవరు చెప్పు రమ్య, తన వల్ల రమ్యకి మల్లికకి ప్రమాదం ఉంది చెప్పు అని చెప్పి ఇక రమ్యని ఎంతగానో బ్రతిమలాడతాడు. కానీ రమ్య భానుమతి గురించి చెప్పనంటే చెప్పను, తను నాకు సహాయం చేస్తుంది, అట్లాంటి మనిషి గురించి నీకెలా చెప్తాను? ఈ విషయం తెలిసి నువ్వు ఏదో ఒక తిమ్మిరి బమ్మిరి చేసి నన్ను మాయ చేయాలని చూస్తున్నావు, చెప్పనంటే చెప్పనని అక్కడి నుంచి ఇక రమ్య అయితే వెళ్ళిపోతుంది. రమ్య అలా వెళ్ళిపోవడంతో కేశవ పిన్ని, రమ్యకి ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు పిన్ని. ఆ భానుమతి వల్ల చాలా అంటే చాలా గొడవలు అవుతున్నాయి. ఆ భానుమతి దొరికితే మల్లిక పుట్టుక తెలుస్తుంది, అలాగే మల్లికెవరో కూడా రమ్యకి చెప్పగలుగుతాను. ఇక మా ఇద్దరి మధ్యలో ఉన్న ఈ గొడవలన్నీ కూడా దూరం అవుతాయి అని చెప్పి ఇక తన పిన్ని త్రిపురకి చెప్పడంతో నీలవేణికి చెప్పడంతో నీలవేణి, కేశవ భానుమతి ఎవరో నేనే తెలుసుకొని నీకు చెప్తాను అని చెప్పి ఇంకా కేశవతో చెప్పి తనైతే లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఎక్కడ చూస్తే బుజ్జి దగ్గర నుంచి మల్లికని తీసుకొని తను విక్కీతో గొడవ పడుతుండగా ఆ పాపని తను ముందుగానే పెట్టిన మరొక అమ్మాయి చేతికి ఇచ్చేస్తుంది భానుమతి. అయితే ఇక తను ఏమీ తెలియనట్టుగా అక్కడికి వచ్చి గొడవ నాపి, రే విక్కీ, బుజ్జి, ఇక్కడికి మీరు సరదాగా ఆడుకుంటారని తీసుకొచ్చాను, కానీ ఇలా కొట్లాడుకుంటున్నారేంటి? సరే ఇక ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి ఇంకా అందరూ కూడా ఇంటికి బయలుదేరుతుండగా బుజ్జి అయితే, ఆంటీ, ఇందాక చెల్లిని మీకెత్తుకోవడానికి ఇచ్చాను కదా, చెల్లి ఎక్కడా అని అంటుంటే, నిజమే బుజ్జి, నువ్వు మల్లికని నా చేతికిచ్చావు, మీరు గొడవ పడుతున్నారని ఇదిగో ఇక్కడే పెట్టాను అని చెప్పి ఏమీ ఎరగనట్టు వెనక్కి తిరిగి చూస్తుంది. తీరా చూస్తే అక్కడ మల్లిక లేదని బుజ్జి కంగారు పడతాడు. ఆంటీ, చెల్లి ఇక్కడ లేదు కదా ఆంటీ, ఇక్కడే పెట్టానన్నారు అని చెప్పి ఇంకా బుజ్జి అయితే భానుమతిని నిలదీస్తుంటే, భానుమతి, లేదు బుజ్జి, నేను పాపని ఇక్కడే పెట్టాను అని చెప్పి ఇక భానుమతి అయితే కంగారు పడుతున్నట్టు ఫేస్ పెడుతుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా తలా వైపు చూస్తుంటారు. ఇంకా ఒక అమ్మాయికి మల్లికని ఇవ్వడంతో తను ఆ పాపని ఎత్తుకుని గబగబా పరుగులు తీస్తుంది. అందులో ఉన్న ఒక పిల్లవాడు, అదిగో, అరే బుజ్జి, మీ చెల్లిని ఎవరో ఒక ఆంటీ ఎత్తుకుని వెళ్ళిపోతుందిరా అని చెప్పడంతో ఇంకా బుజ్జి వెంటనే, ఆగు, ఏయ్ ఆగు, తను నా చెల్లెలు, ఆగురా ఆగు అని చెప్పి ఇక బుజ్జి అయితే తన వెంట పడుతూ ఉంటాడు. ఇక భానుమతి, మల్లికని వీడి నుంచి లాక్కున్నాను, ఇక దాన్ని ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళి నేను అనుకున్న పనిని కాని చేయాలి అని చెప్పి భానుమతి అనుకుంటూ, బుజ్జి ఆగు బుజ్జి, కంగారు పడకు, ఆ పాపని ఎలా అయినా నేను పట్టుకుంటాను అని చెప్పి భానుమతి కావాలని ముందుకు వెళ్ళి అక్కడ ఏదో రాయి తగిలి పడిపోయినట్టు నటిస్తుంది. అబ్బా, కాలు నొప్పి, కాలు రావట్లేదే అని చెప్పి భానుమతి అంటూ ఉండగా ఇక ఆ అమ్మాయి అయితే ఆ పాపని ఎత్తుకుని ఒక కారు అయితే ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన బుజ్జి, నా 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 చెల్లి కావాలి, చెల్లి లేకపోతే నేను ఇంటికి వెళ్ళను, నా చెల్లి నాకు కావాలి అని చెప్పి ఇంకా బుజ్జి అయితే ఏడుస్తూ ఉంటాడు. భానుమతి, బుజ్జి, మీ చెల్లి తిరిగి మళ్ళీ నీ దగ్గరకు వస్తుంది, ముందు మనం ఇంటికి వెళ్దాం అని అంటుంటే ఇక బుజ్జి స్నేహితురాలు లక్కీ అయితే, బుజ్జి త్వరగా వెళ్ళి ఈ విషయాన్ని మీ నాన్నకి చెప్దాం, మీ నాన్న ఖచ్చితంగా మల్లికని వెతికి తిరిగి తీసుకొస్తాడు అని చెప్పి ఇక తన ఫ్రెండ్ లక్కీ చెప్పడంతో బుజ్జి వెంటనే అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరుతాడు. బుజ్జి ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంటే ఒక్కసారిగా లోపల నుంచి రమ్య అలాగే ఆది కేశవ ఇద్దరు కూడా బుజ్జి దగ్గరికి వెళ్తారు. బుజ్జి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని రమ్య అడుగుతూ ఉంటే కేశవ అయితే, బుజ్జి ఏమైంది, ఇంతకీ మల్లిక ఎక్కడుంది అని అంటుంటే పక్కన ఉన్న లక్కీ, అంకుల్, బుజ్జి చేతిలోంచి మల్లికని
ఎవరో ఎత్తుకుపోయారు అంకుల్. మల్లికని పట్టుకోవడానికి బుజ్జి చాలా కష్టపడ్డాడు, కానీ తను దూరంగా వెళ్ళిపోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా కేశవ షాక్ అయిపోతాడు. అసలు అసలు మల్లికని ఎవరో ఎత్తుకుపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? బుజ్జి అసలేం జరిగింది అని చెప్పడంతో ఇక బుజ్జి అయితే భానుమతి వాళ్ళని సరదాగా ఆడుకోవడానికి తీసుకెళ్లిన సంగతి, ఇక అక్కడ విక్కీకి తనకి జరిగిన గొడవలో బుజ్జి అయితే మల్లికని భానుమతికి ఇచ్చిన సంగతి, తర్వాత ఏం జరిగిందో తెలీదు. పాప మాత్రం ఎవరో ఎత్తుకుపోవడమే ఇంకా కేశవకి చెప్పడంతో ఒక్కసారిగా కేశవ జరిగిందంతా విని షాక్ అయిపోతాడు. అసలు అసలు ఎవరావిడ? ఎందుకు మిమ్మల్ని అందరినీ అక్కడికి తీసుకెళ్ళింది అని అడగడంతో పక్కన ఉన్న లక్కీ, అంకుల్ తను మా మమ్మీకి ఫ్రెండ్, ఆవిడ ఈ ఊర్లో ఏవో పొలాలు కొందామని వచ్చిందంట అని అంటుంటే, ఎవరావిడ? ఆవిడ పేరేంటి అని అంటుంటే, అదే అంకుల్ ఆవిడ పేరు భానుమతి, మీకు కూడా అమ్మ పరిచయం చేసింది కదా అని చెప్పడంతో ఒక్కసారిగా కేశవ షాక్ అయిపోతాడు. ఎందుకంటే గతంలో తన పేరు వాణి అని, తను ఈ ఊర్లో పొలాలు కొనడానికి వచ్చిందని, ఇంకా మైత్రి కేశవకి అబద్ధం చెప్పిన సంగతి గుర్తుకొస్తుంది. అంటే ఆ మైత్రి అలాగే భానుమతి కలిసే మల్లికని మాయం చేశారు. ఇదంతా ఆ మైత్రి కావాలని నా మీద పగతో ఇట్లా చేసుంటుంది అని చెప్పి ఇక కేశవ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మైత్రి కూడా వస్తుంది. మైత్రి అయితే రమ్య అని పిలవడంతో ఇక రమ్య అలాగే కేశవ ఇంకా నీలవేణి ముగ్గురు కూడా అక్కడే ఉంటారు. కేశవ అయితే, ఏయ్ మైత్రి, నీ గురించి అనుకుంటున్నాను. మల్లికని నువ్వే నీ మనుషులతో ఎత్తుకెళ్ళావని నాకు బాగా తెలుసు. నువ్వు ఆ భానుమతి ఇద్దరూ ఒక్కటేనని నాకు అర్థమైపోయింది అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు కేశవ? నేనేంటి మల్లికని ఎత్తుకెళ్ళడం ఏంటి? అసలు భానుమతి ఎవరు? తన గురించి నా దగ్గర ఎందుకు అడుగుతున్నావు అని అంటూ ఉంటే, దానికి కేశవ అయితే, చూడు మైత్రి, నువ్వే ఇదంతా కావాలని ఆడిస్తున్న నాటకమని నాకు అర్థమవుతుంది. మా ఇంట్లో గొడవలు సృష్టించడానికి, అలాగే నన్ను ఊరి నుంచి వెలివేయడానికి నువ్వు వేస్తున్న పన్నాగమని నాకు అర్థమైంది. చెప్పు, నీకు నా మీద కోపం ఉంటే నా మీద పగ తీర్చుకో, కానీ పసివాళ్ళు ఏం చేశారు? పసివాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? చెప్పు, మల్లిక ఎక్కడుందో చెప్పు అని అంటుంటే, ఏంటి రమ్య, మీ ఆయన ఏకంగా నా మీదే పెద్ద పెద్ద నిందలు వేస్తున్నాడు. ఆ మల్లికని ఎలా వదిలించుకోవాలో తెలియక నువ్వు సతమతమవుతున్నావే అని చాలాసార్లు నీ గురించి ఆలోచించి బాధపడ్డాను. కానీ ఇంత తెలివిగా, ఇంత చాతచక్యంగా మల్లికని భలే తప్పించేసావే. ఈ విషయం తెలియక కేశవ చూడు నా మీద అరుస్తున్నాడు అని అంటుంటే ఒక్కసారిగా రమ్య మైత్రి అని గట్టిగా అరవడంతో, ఏంటి రమ్య, ఎందుకంత గొంతు పెంచి అరుస్తున్నావు? నేను చెప్పింది నిజమే కదా. తను ఈ కేశవ అక్రమ సంతానమని, నీకు తన మొహం చూస్తే కూడా ఇష్టం ఉండదని ఈ ఊర్లో నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. మరి ఆ పాపని నువ్వు తప్ప ఇంకెవరు మాయం చేస్తారు అని చెప్పి ఇక మైత్రి అయితే రమ్యని ఇదంతా చేసినట్టుగా కేశవ నమ్మే విధంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా రమ్య అయితే, నీలవేణి అయితే రమ్యతో, రమ్య ఏంటి ఇదంతా? ఆ పాప లేకపోతే బుజ్జి బ్రతకడని నీకు తెలుసు. బుజ్జి ప్రాణాలతో ఆడుకుంటున్నావా? బుజ్జి నీ కన్న కొడుకే అని అంటుంటే, అయ్యో చిన్నతయ్య, ఆ మైత్రి ఏదో మతిలేని మాటలు మాట్లాడిందని మీరు కూడా నన్నే అంటున్నారా? అసలు మల్లికని నేనెందుకు మాయం చేస్తాను? మల్లికతోనే నా కొడుకు ప్రాణాలు ముడిపడి ఉన్నాయని నాకు తెలీదా? చూడండి, నేను ఏ తప్పు చేయలేదు అని అంటుంటే, ఇంతలో తన ముందుకైతే కేశవ వచ్చి, రమ్య, ఇదంతా నువ్వు ఆ భానుమతి గురించి చెప్పనందువల్లే వచ్చింది. ముందు నుంచి అంటూనే ఉన్నా ఏదో ఒక ప్రమాదం పొంచి రాకముందే నిజం చెప్పమని. కానీ నువ్వు
ఇంతవరకు నోరు విప్పలేదు. ఖచ్చితంగా ఆ భానుమతినే మల్లికని బుజ్జి నుంచి తీసుకెళ్ళి ఉండొచ్చు. అసలు అసలు ఆ భానుమతి ఎలా ఉంటుందో ఇప్పటికైనా చెప్పు అని అంటూ ఉంటే ఇక రమ్య అయితే అదే ఆ రోజు మల్లికని హైదరాబాదు ఆశ్రమానికి వేస్తానని తీసుకెళ్ళడానికి వచ్చిందే ఒక ఆవిడే భానుమతి అని చెప్పి రమ్య చెప్పడంతో ఒక్కసారిగా కేశవ, ఏంటి ఆవిడే భానుమతినా? అంటే ఆవిడ పేరు మైత్రి కావాలని నాకు అబద్ధం చెప్పిందా అన్నట్టుగా ఇంకా కేశవ అయితే గతంలో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటాడు. ఇక అలాగే ఇంతకు ముందే ఒక ప్లేస్లో కార్ రిపేర్ అయితే తనకి మోహన్ చాటేసుకొని భానుమతి పక్కకి తిప్పుకొని అలాగే కేశవ వైపు దొంగ చూపులు చూసిన సంగతి కూడా గుర్తు చేసుకుంటుంది. అంటే ఇదంతా కావాలని ఆ భానుమతి మల్లికని తీసుకెళ్తానికి పిల్లల్ని ఏమార్చిందనమాట. ఇప్పుడు ఆ భానుమతిని పట్టుకుంటే మల్లిక ఎక్కడ ఉందో నిజం బయటపడుతుంది అని చెప్పి ఇంకా కేశవ అయితే వెంటనే తన బండి తీయబోతుంటే ఇంతలో తనకి కీర్తన కాల్ చేస్తుంది. ఒక్కసారిగా కీర్తన కాల్ చూసి కేశవ అయితే, కీర్తన ఏంటి, ఏమైంది, అతనేమన్నా స్పృహలోకి వచ్చాడా అని అంటుంటే, స్పృహలోకి రావడం కాదన్నయ్యా, తనిప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికే వస్తున్నాడు. మల్లిక తన కన్న కూతురట. తన గురించి వివరాలు అడిగితే మీ ఇంట్లోనే మల్లిక ఉందని చెప్పాను అని చెప్పడంతో ఒక్కసారిగా కేశవ మరింత షాక్ అయిపోతాడు. ఇదిగో విన్నావుగా, ఎన్ని రోజులు మల్లికన అక్రమ సంతానమని మల్లిక గురించి ఏవేవో తప్పుడు మాటలు మాట్లాడి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. కానీ మల్లిక ఎవరో, మల్లిక పుట్టుక ఏంటో అన్నీ బయటకొస్తున్నాయి. మల్లిక తండ్రి మల్లిక కోసం వెతుక్కుంటూ ఈ ఇంటికి వస్తున్నాడు. అతనికి ఏం సమాధానం చెప్తావు అని చెప్పి ఇక కేశవ అయితే రమ్యని నిలదీస్తుంటాడు. ఒక్కసారిగా రమ్య కేశవ చెప్పిన మాటలకి షాక్ అయిపోతుంది. మీరు నాకు అబద్ధం చెప్తున్నారు. మీరు ఏ తప్పు చేయలేదని తప్పించుకోవడానికి ఇట్లాంటి మరొక కొత్త నాటకాన్ని మొదలు పెట్టారు అని అంటుంటే, రమ్య నీకెంత చెప్పినా బుద్ధి లేదా అని చెప్పి ఇక కేశవ అయితే రమ్య మీద చేయెత్తుతాడు. ఛా, నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. ఎలా అయినా సరే మల్లిక ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఆ భానుమతిని పట్టుకుంటే అన్ని నిజాలు బయటకొస్తాయి అని చెప్పి ఇక కేశవ అయితే మల్లిక కోసం భానుమతిని వెతుకుతూ భానుమతి ఉన్న దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంతలో మైత్రి, భానుమతి నువ్విక్కడ ఉండడం అంత మంచిది కాదు. నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో. పొరపాటున కేశవకి మల్లికని నువ్వే తీసుకెళ్ళావన్న నిజం బయటపడితే కేశవ ఉగ్ర రూపం దాల్చిన నరసింహుల్లా వచ్చి నీ మీద పడతాడు. వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పి మైత్రి అయితే ఇక భానుమతిని వెళ్ళిపోమంటుంది. భానుమతి కేశవ నా మీద తన కోపాన్ని చూపించకముందు నిన్ను బతకనిస్తాడో లేదో దాని గురించి ఆలోచించుకో. నేనొచ్చిన పని పూర్తయింది. నేనుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంటే నువ్వే నాకు మంచి ఐడియా ఇచ్చావు. ఇక గుడ్ బై మైత్రి అని చెప్పి తన మనసులో అనుకుంటూ, సరే మైత్రి నేను బయలుదేరుతాను, నువ్వు జాగ్రత్త అని అనుకుంటూ అక్కడి నుంచి భానుమతి అయితే గబగబా బయటికి వచ్చి తన కార్ని తీస్తూ ఇంకా బయటికి వస్తుంది. ఒక్కసారిగా కేశవ అయితే భానుమతి కార్కి తన బండిని అడ్డం పెట్టి, ఏయ్ భానుమతి దిగు అని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా భానుమతి కేశవని చూసి చాలా భయపడుతుంది. ఇంకా కేశవని తప్పించుకోవడం కోసం భానుమతి కారులో నుంచి దిగి అక్కడి నుంచి పరుగులు పెట్టబోతుంది. కేశవ అయితే భానుమతిని పట్టుకుని, ఏయ్ భానుమతి ఆగు, ఎన్ని రోజులు నా నుంచి పేరు మార్చుకుని బాగానే తప్పించుకొని తిరిగావు. చెప్పు, అసలు నువ్వు మల్లికని ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నావు? మల్లికకి నీకు ఉన్న సంబంధం ఏమిటి? మల్లిక కోసం నువ్వు ఈ ఊరొచ్చావని నాకంతా తెలుసు. చెప్తావా లేకపోతే చంపేమంటావా అని చెప్పి కేశవ అయితే ఇక భానుమతిని
కొట్టడానికి చెయ్యెత్తుతూ తనని నిలతీయడంతో ఒక్కసారిగా భానుమతి వద్దు వద్దు నన్నేం చేయొద్దు చెప్తానని చెప్పి ఇంకా భానుమతి అయితే మల్లిక పుట్టుక గురించి మల్లిక ఎవరో కదని తన మేనకోడలు మళ్ళీ కూతురే మల్లిక అని కోట్ల ఆస్తికి వారసురాలని తను బ్రతికుంటే ఆస్తిలో భానుమతికి చిల్లి గవ్వ కూడా రాదని ఆస్తి దక్కించుకోవడం కోసమే మల్లికను చంపాలని అనుకుంటున్నానని జరిగిందంతా కూడా భయపడి భానుమతి అయితే ఇక కేశవకి చెప్పేస్తుంది. ఒక్కసారిగా కేశవ నిజం తెలుసుకుని షాక్ అయిపోతాడు. ఇంకా మైత్రి అయితే అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ భానుమతి కేశవకి దొరికిపోయింది. ఇక తరువాత కేశవ నా అంత చూస్తాడు అని చెప్పి అక్కడి నుంచి మైత్రి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. రానున్న ఎపిసోడ్స్లో అన్ని నిజాలు బయటపడడంతో రమ్య ఇక కేశవకి క్షమాపణలు చెప్తాడా, అలాగే భానుమతి దగ్గర నుంచి మల్లికని మళ్ళీ కేశవ వెనక్కి తీసుకుంటాడా, కోమాల నుంచి బయటికి వచ్చిన గౌతమ్ మల్లికని కేశవ దగ్గర నుంచి తన సొంతం చేసుకుంటాడా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.